హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీ మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ అందరికి ఒక సర్ప్రైజ్. నేను ఎక్కడున్నాను తెలుసా? ఈరోజు నేను నెదర్లాండ్స్లో ఉన్నాను. ఇక్కడున్న నెదర్లాండ్స్లో వెరీ 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 ఫేమస్ ప్లేస్. నేను ఇదంతా మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఇదంతా మీ అందరికీ తెలుసు, కానీ మీలో కొంతమంది వచ్చి చూసుండొచ్చు, కానీ కొంతమంది చాలామంది మూవీ సాంగ్స్లో చాలా మూవీ సాంగ్స్లో చూసుంటారు ఈ ఫేమస్ ప్లేస్ని. దీన్ని తులిప్ గార్డెన్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గార్డెన్ అండి. దీనికి చాలా చిన్న స్టోరీ, చిన్నది కాదు చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ఆ స్టోరీ అంత సోదు లేకుండా మీకు చిన్న షార్ట్ కట్లో చెప్పేస్తాను. అయితే ముందుగా మీకు ఇక్కడున్న ఫ్లవర్స్ అన్నిటిని ఒక్కసారి మీరు చూసేయండి. చూడగానే స్టోరీలోకి వెళ్ళిపోదాం, సరేనా? ఓకే, మరి వచ్చేసేయండి. చూసారా ఈ కలర్స్ ఎలా ఉన్నాయో? ఇది 2 కలర్స్ మిక్సింగ్ ఫ్లవర్స్. ఇది చాలా ఫేమస్. వరల్డ్లోనే చాలా బిగ్గెస్ట్ గార్డెను ఇది. నెదర్లాండ్స్లో ఉంది. ఇది చాలా ఫేమస్ గార్డెన్. ఇంకా మీకు రకరకాల ఫ్లవర్స్, ఇంకా రకరకాలుగా ఎన్ని కలర్స్లో ఎలా ఉన్నది అన్నది కూడా ఇంకా నేను చూపిస్తాను, సరేనా? మరి చూసేద్దామా? వచ్చేసేయండి మరి. చూడండి, మనం ఇప్పుడు నెదర్లాండ్స్లో క్వైకెనాఫ్లో ఉన్నాము. ఇది చాలా ఫేమస్ గార్డెను, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ గార్డెన్ వచ్చి మీకు ముందు ఇక్కడ గార్డెన్ ఏమీ ఉండేది కాదు. ఫస్ట్లో వచ్చి ఇక్కడ ఇది నార్మల్గా ఇది 32 ఎకర్స్ ప్లేస్. అయితే ఇక్కడ కూరగాయలు పండించే వాళ్ళు, అలాగే కొన్ని ఆటలు గ్రౌండ్స్ లాగా ఆటలు ఆడేవాళ్ళు. అయితే దీన్ని ఒక వ్యక్తి దీన్ని ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే అతను కొనుక్కున్నాడు ఈ స్థలాన్ని. అతను ఎవరు అంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఒక ప్రముఖ కెప్టెన్. అతను ఈ ప్లేస్ని కొనుక్కొని ఇక్కడ ఒక మేయర్ బిగ్ హౌస్ని కట్టించి దానికి క్వైకెనాఫ్ అనే పేరును పెట్టారు. ఇంకా జనరల్గా జనాలందరూ కూడా క్వైకెనాఫ్ అంటూ పిలిచేవాళ్ళు. ఈ ప్లేస్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిందన్నమాట. అయితే మీరు ఇప్పుడు ఇవి నా బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం ఈ ఫ్లవర్ గార్డెన్ని కొంచెం చూడండి. మళ్ళీ ఏమైందో నేను మళ్ళీ చెప్తాను మీకు.
చూడండి, ఈ తులిప్ గార్డెన్కి రోజుకి ఎంతమంది వస్తారో మీకు తెలుసా? రోజుకి 26,000 మెంబర్స్ రోజు వస్తారు. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. అయితే టోటల్గా మనం ఇయర్లీ కౌంటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. అయితే ఇది అంత ఫేమస్ ఎందుకంటే ఇక్కడ ఈ మొక్కలు వేయడము ఇది కూడా చాలా ఫేమస్. ఎందుకంటే ఇవి చాలా అంటే ఇవి సీడ్స్ కాకుండా ఇవి బల్బ్స్ లాగా ఉంటాయి. ఈ బల్బ్స్ను వచ్చి అసలు ఫస్ట్లో అయితేనంట ఈ యొక్క గార్డెన్ని ఫస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు ఒక 40 మంది వర్కర్స్తోని సుమారుగా వాళ్ళంట ఒక 11 మిలియన్ బల్బ్స్ని నాటారంటండి. ఈ గార్డెన్ అంతటిని ఒక 40 మంది. కానీ ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ దీనికి 100 మెంబర్స్ ఉండి అసలు ఇంకా 8 మిలియన్ బల్బ్స్ కన్నా ఎక్కువ క్వాంటిటీలో నాటుతూ ఉంటారంట. అసలు ఇది అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. చూడండి, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. కలర్ కాంబినేషన్ వావ్ అల్టిమేట్ ఉంది కదా. అంతేకాదండి అసలు మనకి ఇది ఎలా అంటే వీళ్ళు మీకు ఆల్రెడీ నేను మీకు హిస్టరీలో మీకు ఏం జరిగింది ఏంటి అనేది ఆల్రెడీ నేను చెప్పాను. మళ్ళీ ఈ యొక్క గార్డెన్ని ఒక విధంగా వాళ్ళ పిల్లలు దీన్ని మంచిగా తయారు చేసి అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఇక్కడ నాటి ఇలా చేయడం అస్సలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో కదా. మనం నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఇది ఉన్నాయో చూపిస్తాం మీకు. మరి వచ్చేస్తాయండి. చూడండి, ఈ గార్డెన్ వచ్చి 1950లో ఇక్కడ మొత్తం కోసము పబ్లిక్ అందరూ ఈ పార్కులోకి రావాలి అని చెప్పేసి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన దగ్గర ఫస్ట్ డేనే మనకి 2 లక్షల మంది వచ్చారు. ఇక్కడ ఇది చూశారు గార్డెన్ని. అసలు ఎన్ని రకరకాల ఫ్లవర్స్ అంటే ఎన్ని రకరకాల వెరైటీస్లో అంటే వాటిని తీసుకొచ్చి ఆ బల్బ్స్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది ఎంత ప్రత్యేకమైన విషయం కదా. చూడండి, ఈ గార్డెన్కి మరి ఎంట్రన్స్ టికెట్ ఏమైనా ఉందా, ఫ్రీయా అని అనుకుంటున్నారా? అది కూడా నేను చెప్తాను. డెఫినెట్గా ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఏంటంటే మనము ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఓకే, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే వాళ్ళు స్లాట్స్ ఇస్తారు, ఇక్కడికి వచ్చి మనం వెయిట్ చేసి అలా తీసుకోవాలి. బెటర్ ఏంటి అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా బెటర్. ఏంటంటే పెద్దవాళ్ళకి 19 యూరోస్ 50 సెంట్స్ ఉంటుంది, పిల్లలకి వచ్చి స్టార్టింగ్ 9 యూరోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనము అంటే డిపెండ్స్, మనం ఎయిర్పోర్ట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు, అలాగే సిటీ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు, రైల్వే స్టేషన్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. సిటీ నుంచి అయితే బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. అది బస్సు వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు, ఇలా మంచిగా ఉంటుంది. అయితే మనకి కాస్ట్ వచ్చి మనకి 32 యూరోస్ నుంచి ఉంటుంది. అంటే డిపెండ్స్ ఏరియాస్ని బట్టి, అంటే ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ అలా మనకి డిపెండ్స్, దాన్ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. అయితే ఈ గార్డెన్ ఎప్పటి నుంచి అంటే ఏ మంత్
నుంచి ఏ మంత్ వరకు ఉంటుంది? ఎందుకంటే మీకు తెలుసు యూరోప్ అంతా చలితో వణికిపోతూ ఉంటాము, మనకి స్నో పడుతూ ఉంటుంది, వింటర్ టైం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అయితే మనము ఈ గార్డెన్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్చి ఎండింగ్ నుంచి మే 2nd వీక్ వరకు ఈ గార్డెన్ ఉంటుంది. అయితే మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది ఈ గార్డెను. కానీ బెస్ట్ టైము ఏంటి అంటే ఏప్రిల్ 2nd వీక్ నుంచి 3rd వీక్ చాలా బెస్ట్ టైము, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, నేను కూడా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను కూడా ఫస్ట్లో నేను జర్మనీ వచ్చిన కొత్తలో నేను కూడా మార్చి ఎండింగ్లో ఇది స్టార్ట్ అవుతుంది కదా, స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి అసలు అంటే చిన్నగా ఉంటాయి, మొగ్గల్లా ఉంటాయి, ఎంత మంచిగా ఎంత ప్రాపర్గా అయితే విడవు. అప్పుడు అంటే మనకి అప్పుడప్పుడే ఇవి స్టార్ట్ అవుతుంటాయి, గ్రోనప్ అప్పుడప్పుడే. అంత లుక్ ఏమో అంత మంచిగా అనిపించదు, అంటే బ్రైట్గా అంత మంచిగా అనిపించదు. అదే 2nd వీక్ ఏప్రిల్ కానీ 3rd వీక్ ఏప్రిల్ అయితే, ఎందుకంటే మే 2nd వీక్ వరకు ఉంటుంది కదా, అప్పుడు ఫ్లవర్స్ అన్నీ ఎంత బ్రైట్గా విడిచి ఎంత అందంగా ఉంటుందంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. నేను వచ్చాను కదా, నేను అందుకే మళ్ళీ నేను సాటిస్ఫై లేను. సరే నేను ఇప్పుడు వెళ్ళి మంచిగా సాటిస్ఫైడ్గా చూసి మీకు కూడా చూపించాలి అని చెప్పి అనుకుని నేను ఇప్పుడు తీసుకొచ్చాను. మీరు చూస్తున్నారు ఆల్రెడీ నేను వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తున్నానో, మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను నేను. సరే ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం, మరి వచ్చేసేయండి. అబ్బా తిరిగి తిరిగి అలసిపోయానండి. ఇక్కడ కొంచెం కూర్చుందామని వచ్చాను. ఇక్కడ చూసారా, ఎటు చూసినా మొత్తం విజిటర్స్తో ఫుల్ నిండిపోయింది. ఇక్కడ ఇది వచ్చి విస్ ఫౌంటైన్ అంట. ఇక్కడ అందరూ పైసలు వేస్తున్నారు, లోపల ఉన్నాయి వాటర్లోని. కానీ ప్లేస్ అంతా అసలు చాలా చాలా బాగుంది, చూడటానికి అయితే అల్టిమేట్ ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది. ఏదో ఇక్కడ స్వర్గంలో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా చూస్తుంటే, ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే మీకు కూడా అనిపించట్లే? ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పాలి, మన ఇండియా నుంచి అంబానీ లాంటి వాళ్ళు, అలాగే మన సెలబ్రిటీస్ చాలామంది కూడా వాళ్ళ ఫంక్షన్స్కి, అలాగే వాళ్ళ మ్యారేజెస్కి అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారంట. అసలు ఎంత కాస్ట్లీ ఉంటుందో కదా, ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్లవర్స్ చాలా కాస్ట్లీ. నార్మల్గా సూపర్ మార్కెట్లోనే కొనుక్కోవాలి అంటే అది ఇంత అందంగా ఇంత మంచిగా ఉండవు సూపర్ మార్కెట్స్లో. ఇంకో చిన్నగా ఉంటాయి, అలాంటి చిన్నవి ఒక 5-6 కొమ్మలతో ఉండే బొకే టైపు కొనాలి అంటే ఈ ఫ్లవర్స్ని, అది వచ్చే మనకి ఒక 7 యూరోస్, 6 యూరోస్ టు 7-8 యూరోస్ ఉంటుంది. కానీ చాలా కాస్ట్లీ. మరి వాళ్ళు ఇంత ఫ్లవర్స్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో, ఎంత కాస్ట్లీ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చూడండి, ఇది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తారు. అయితే 40% జర్మనీ, యూకే నుంచి వస్తారు, 10% వచ్చి మనకి యుఎస్ నుంచి వస్తారు, 8% వచ్చి చైనా నుంచి వస్తారు. అసలు మనకి కరోనా ముందు అయితే మనకి 2017లో అయితే 1.4 బిలియన్ పీపుల్ ఇక్కడికి వచ్చారు. అంటే అన్ని మిలియన్స్లోనే ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు మొత్తము జనాలందరూ విజిటర్స్.
అయితే మనకు ఆఫ్టర్ కరోనా తర్వాత అంత లక్షల్లోకి వెళ్ళిపోయింది, వేల నుంచి లక్షల్లోకి వెళ్ళింది. ఎందుకంటే మీకు తెలుసు కదా పాండమిక్లో ఎంత డేంజర్ అయిపోయిందో, అందుకు కొంచెం జనాలు తగ్గారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది ఆఫ్టర్ మళ్ళీ కరోనా అంతా పోయి అంత లేదు కదా, ఏం లేదు కదా, పాండమిక్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది, మళ్ళీ జనాలు మళ్ళీ లక్షలు అంటే వేల నుంచి లక్షలు మళ్ళీ మిలియన్కి టచ్ అయిపోతున్నారు. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తే ఎంతమంది విజిటర్స్ ఉన్నారో మీకు కనిపిస్తుంది. అయితే ఈ విండ్ మిల్ వచ్చి చాలా ఫేమస్. ఇది 1969లో నిర్మాణించారు. ఇది చాలా ఫేమస్. ఇది మీరు చాలా మూవీస్లో చూసింటారు. చాలా బాగుంటుంది. ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా వేరే 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 ప్రాంతాల నుంచి, అంటే యూరోప్లోనే వేరే వేరే కంట్రీస్ నుంచి వేరే ప్రాంతాల నుంచి వస్తాయి. ఇక్కడే ఆ బల్బ్స్ని ఇక్కడ నాటుతారు. అసలు ఎన్ని రకాలంటే అసలు 79 ఎకరాల్లో మొత్తం ఈ ఫ్లవర్స్ని నాటి పెట్టారు. అసలు అమేజింగ్, నిజంగా చాలా బాగుంది కదా. ఎలా ఉంది ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందా? ఈ తులిప్ గార్డెన్ ఎలా ఉంది, అలాగే ఈ బోట్ ట్రిప్ కూడా చూసారు, ఇది ఎలా ఉంది, ఇదంతా మీకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు నెదర్లాండ్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూసారు ఇక్కడ ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, మిలియన్స్లో రకరకాల ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. మీకు చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా మంచిగానే ఉన్నాయి. ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా టాయిలెట్స్ అవి కూడా సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. మీరు మంచిగా నెదర్లాండ్స్ కూడా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ మీ అందరూ, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియోని మీరు అందరూ చూసి వేరే వాళ్ళందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవీ. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ వీడర్స్.